బ్రహ్మాండమైన సెలక్షన్ చేశారు. ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? మీరు అంటే 3 పార్టీలకు కలిపి ఉమ్మడిగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి రోజు రోజుకి గ్రాఫ్ పెరగబోతూ ఉంది. దీనికి ఉదాహరణ చిలకలూరిపేట. కోడ్ వచ్చిన తెల్లారే ప్రజలు కట్టలు దించుకునే ఏ విధంగా రోడ్లు ఎక్కారో మీరు చూశారు. ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, బయటకు వచ్చేసారు, మొత్తం రోడ్లు ఎక్కేశారు. కాబట్టి ఈ రోజున 160 ఏదైతే మా పార్టీ మొదటి నుంచి అంటుందో ఎన్డీఏ కూటమి 160 సీట్లు వస్తాయా, ఇంకా పైన వస్తాయేమో, 160కి తగ్గం. పార్లమెంట్లు కూడా సి ఓటరు ఏదైతే 20 అన్నాడు, 20 కాదు, 20కి 25 వచ్చేటువంటి అవకాశం ఉంది. 25 సీట్లు పార్లమెంట్లు గెలిచేటువంటి అవకాశం, 160 నుంచి పైన గెలిచేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బులు తీసుకుంటారు తప్ప ఓట్లు వేసే పరిస్థితి లేదు. అవినీతి డబ్బులు వెళ్ళిపోయినాయి నియోజకవర్గాలకి. అవినీతి డబ్బులు తీసుకుంటారు, ఓటు మాత్రం కూటమికి వేస్తారు. ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి పాలన వద్దు అని ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి రాబోయేది 2014లో నేను ప్రధానమంత్రి గారికి కూడా అదే చెప్పాను. 2014 సెంటిమెంట్ మీతో నేను షేర్ చేసుకున్నాను. 14లో కూటమి రూలింగ్ వచ్చింది. 24లో మళ్ళా మీతో షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు వచ్చింది. 2024 సెంటిమెంట్ రిపీట్ కాబోతూ ఉంది. 24లో థర్డ్ టైం మీరు ప్రైమ్ మినిస్టర్ విక్టరీ సాధించబోతున్నారని కూడా నేను ప్రధానమంత్రి గారితో చెప్పాను. ఆ విధంగా ఎన్డీఏ కూటమి 2024లో ప్రభుత్వం 160 సీట్లకు పైబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.